హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వినోద్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంకా మీకు తెలిసిందే, డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, యాక్చువల్లీగా మొన్న లాస్ట్ ఒక 2 డేస్ నేను ఢిల్లీకి వెళ్ళవాలి. ఒక పని నిమిత్తం నేను ఢిల్లీకి వెళ్ళాను. సో ఫ్రెండ్స్, ఢిల్లీకి వెళ్ళడమే కాదు, పని అయిపోయింది. తర్వాత నా పని ఏంటంటే వీడియో తీసుకొని కొన్ని ఎక్కడైతే నీకు కొన్ని ప్లేసెస్కి నేను తిరిగాను అవన్నీ వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టి మీకు చూపించాలని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. సో కొన్ని వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ నేను ఎడిట్ చేసి ఖచ్చితంగా మీకు అవన్నీ వీడియోస్ చూసి, అంటే కొంతమందికి కొన్ని ప్లేసెస్ తిరగడానికి అవకాశం ఉండదు. సో నేనైతే ఎక్కడైతే ప్లేసెస్కి నేను వెళ్తానో అవన్నీ వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టి కొంతమందికి నేను చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను, మీరు చూసి సపోర్ట్ చేయండి నాకు. ఇంకా వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో చూడండి ఫ్రెండ్స్, ఇది స్టేషన్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత బయట సైడ్ వ్యూ. సో ఇక్కడ నుంచి మేము మా గెస్ట్ హౌస్కి మేము వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకోవాలా. అన్న వాళ్ళు ఆల్రెడీ క్యాబ్ మాట్లాడేసిర్రు. సో ఇదే ఫ్రెండ్స్ మా క్యాబ్. సో ఈ క్యాబ్లో మేము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి మీరు, నేను అన్నీ చూపిస్తాను మీకు. సో ఇది పక్కన మేము వెళ్తున్నప్పుడు వ్యూ ఫ్రెండ్స్. చూడండి ఆటోస్ కానీ, అంటే బాగుంది. న్యూఢిల్లీ అయితే హస్సం అంటే సూపర్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం నేను ఎంజాయ్ చేసిన. తర్వాతకి మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీని తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి కూడా చూపించి చాలా నేను వాళ్ళని చూపించి వాళ్ళని సంతోషపరచాలని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్తున్నాం చూడండి. సో ఇది రూమ్ కి వెళ్ళే దారి. ఇంకా ముందు చూడండి మీరు, ఇక్కడ న్యూఢిల్లీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే క్లైమేట్ కానీ సూపర్గా, అంటే చలికాలం చలి పెడుతుంది, ఎండాకాలం ఎండ కొడుతుంది. ఇక్కడ వర్షము ఎండ రెండు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినాయి ఫ్రెండ్స్. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం చూడండి. రూమ్కి వెళ్ళే దారి ఇది. వెళ్ళిన తర్వాతకి అక్కడ మేము ఫ్రెష్ అయిపోయి తర్వాత టిఫిన్ చేసి తర్వాతకి ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్తాం ఫ్రెండ్స్. తర్వాతకి చూడండి, ఇంకా ముందట వెళ్దాం. ఇంకా అందరూ అట్లా నిలబడ్డారు. తర్వాత ఇప్పుడే రూమ్ మేము తీసుకున్నాం, కీస్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత అన్న యూట్యూబర్ త్రిలోచన్ వచ్చి అన్న కూడా వీడియో చేస్తున్నా. అన్న నాకు సజెస్ట్ చేసిన తర్వాతకే నేను యూట్యూబ్ అనేది నేను ఓపెన్ చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, హేమంత్ అన్న అండ్ శ్రీను అన్న. తర్వాత మేము తిన్నదైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. చూడండి, బాగానే అనిపించింది బ్రేక్ఫాస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మీరు బ్రేక్ఫాస్ట్ నచ్చింది. తర్వాతకి టీ. సో ఫ్రెండ్స్, టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. టిఫిన్ తినేసాం. స్పెషల్ టీ అయితే వచ్చింది. సూపర్గా ఉంది టీ అయితే ఢిల్లీలో. సో ఫ్రెండ్స్, వెదర్ అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఇంకా ఎక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి నేనైతే అనుకున్నా. కానీ ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. వర్షం పడుతుంది, ప్లస్ ఏదైతే పని మీద నేను వచ్చిందో ఆ పని కొంచెం పెండింగ్ అవ్వడం జరిగింది. సో ఆ పని మీద బాగా తిరుగుతున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా నాకు ఢిల్లీలో చాలా తిరగాలని ఉంది, చాలా ప్లేసెస్ చూడాలని ఉంది, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నేను ఎక్కడెక్కడైతే నేను వెళ్తానో ఢిల్లీలో ఏమేమైతే చేస్తానో కొన్ని వీడియోస్ మీకు నేను చూపించాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోలకు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో అవన్నీ కూడా నేను వీడియో తీసి యాడ్ చేసి మీకు నేను చూపించాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లస్ నా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి,
ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అవసరం అయితే బెల్ ఐకాన్ కూడా మీరు కొట్టండి. మీకు తెలిసిందే ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇంకా నన్ను ఇలా మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళి ఇంకా ఎంతెంతో ఏదో నేను ఆశించట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ నేను వైరల్ కావాలని మాత్రమే నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. లెట్స్ గో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, కమ్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది. ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్కి నేను వెళ్తున్నా ఫ్రెండ్స్. అక్కడ ఒక చిన్న పని ఉంది, ఆ పని ఫిట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం ఆగిపోయింది. ఇప్పుడే ఎండ వస్తుంది ఫ్రెండ్స్. ఎండ వచ్చినప్పుడు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వర్షం పడితే ఎక్కడ తిరగలేము ఫ్రెండ్స్. అదే ఎండ ఉందనుకో, ఎంత ఎండ ఉన్నా కూడా ఎండలో తిరగవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి మీరు చూడండి, ఇక్కడ వర్షం పడిన తర్వాత ఎండ వెళ్తుంటే వెదర్ అనేది ఎట్లుందో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా ఇప్పుడు ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఎండ వస్తుంది. మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి. ఇంకా ఏదో చేయాలి అని నేను అనుకుంటున్నాను, కానీ ఏది చేయలేకపోతున్నా. సపోర్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ నాకు ఎక్కడ కూడా. సపోర్ట్ మీరు ఇచ్చిరనుకో సపోర్ట్, నేను ఏమైనా చేస్తాను. ఇంకా మీరు ఒకవేళ ఒక మనిషికి సపోర్ట్ దొరకకపోతే ఏం చేయలేరు. సపోర్ట్ అనేది మస్ట్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎట్లానైనా బ్రతకొచ్చు. సపోర్ట్ లేకపోతే మాత్రం మనిషి ఎప్పుడూ వెనుకనే ఉంటాడు. సో ఇప్పుడు ఒక ఐడియా అనేది నాకు వచ్చింది. సో ఐడియా నాకు వచ్చింది, కానీ దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా నేను చాలా వరకు ఢిల్లీని మీకు ఇంకా కొన్ని ప్లేసెస్ ఏవైతే కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కానీ నేను చాలా తిరగాలి ఢిల్లీలో, చాలా చూడాలి అని అనుకుంటున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని అడ్డంకుల వల్ల నేను తిరగలేకపోతున్నాను, మీకు చూపించలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, అది ఇంకా నేను ఏమైనా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి మాత్రం నేను చెప్తున్నా, కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా నిలబడదు ఫ్రెండ్స్ లైఫ్లో. సో లైఫ్లో మన కాలు రెక్కలు మంచిగా ఉన్నంత వరకే మనం కష్టపడాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కష్టపడడానికి అవకాశం కూడా ఉండదు. మనకు ఆ కష్టపడాలంటే చేత కాదు. ఎందుకంటే మనకు ఎప్పటి వరకు అయితే మనకు శక్తి ఉందో, ఆ శక్తి ఉన్నంత వరకే మనం ఈ భూమి మీద కొట్లాడి బతకాలి. మంచితనం అనేది ఎక్కువ పనికిరాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎలా బ్రతకాలో అలానే బ్రతకాలి. ఎక్కువ మంచితనం ఉన్నా అనుకో ముంచేటోళ్ళు చాలా మంది ఇక్కడ. సో మంచితనం అనేది కొన్ని ప్లేస్లలో మంచితనం చూపించాలి ఫ్రెండ్స్. అన్ని ప్లేస్లలో చూపిస్తే అది పనికి రాదు. అది నేనైతే లైఫ్లో అది త్వరగా తెలుసుకున్నా. అండ్ ఇంకా జీవితంలో ఏదో ఆశించి ముందుకు వెళ్తున్నా, కానీ అదైతే దొరకట్లేదు. కానీ దొరుకుతారని మాత్రం ఆశ ఉంది. అంటే ఇక్కడ ఒక్కటి ఏంటంటే, ఒక మనిషి అన్నాడు, అడగండి నేను ఇస్తా, తట్టండి నేను తీస్తా అని చెప్పేసి. సో అది మాత్రం మా మైండ్లో ఉంది. అది ఉంది కాబట్టి ఇంకా నేను బ్రతికి మీ ముందుకు వెళ్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా లైఫ్లో జరిగినాయి. అవన్నీ మీతో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉంది ఫ్రెండ్స్ నా లైఫ్లో. సో అవన్నీ నేను ఇంకా మీతో షేర్ చేసుకుంటా. ప్రతి ఒక్క వీడియో తీస్తా, నేను పెడతాను. నా వీడియోస్ అన్నీ మీరు చూడండి, లైక్ చేయండి. అండ్ నన్ను ఇలానే ఛానల్లో ముందుకు మీరు ఎంత నడిపిస్తే నేను అంత వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఏదో ఆశించి నేను చేయట్లేదు. అంటే వాట్ ఈజ్ వినోద్ అనేది నేను చూపించడానికి మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ వీడియోలో కలుస్తాను. కానీ ఫ్రెండ్స్, ఢిల్లీకి అయితే నేను వచ్చాను. కానీ ఢిల్లీలో ఒక ప్లేస్ తాజ్మహల్ అనేది ఒకటి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక కోరిక నాకు, తాజ్మహల్ని చూడాలని చెప్పేసి. కానీ చూడలేకపోతున్నా ఫ్రెండ్స్. అదొక్కటే నాకు బాధ, ఇంకేం లేదు. సో ఇప్పుడు కాకపోయినా తర్వాత నా ఫ్యామిలీని తీసుకొచ్చి తాజ్మహల్ చూడాలి అని అన్నది నా ఆశ. ఖచ్చితంగా మా మమ్మీని, నా భార్యని, నా కొడుకుని నేను తీసుకొచ్చి ఖచ్చితంగా తాజ్మహల్ని నేను వారికి నేను చూసి సంతోషపడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఢిల్లీని ఎక్కడ వెళ్తే ఏమవుతుంది, ఢిల్లీలో ఏ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నా ఫ్రెండ్స్. సో అవన్నీ నేను స్టడీ చేసి తర్వాత వాళ్ళని తీసుకొచ్చిన అంటే డైరెక్ట్ నేను చూపించగలుగుతా ఎక్కడెక్కడ ఏమున్నాయి అని అన్నది. సో ఈ ఫస్ట్ నాకే తెలియదు, నేను వాళ్ళకి ఎట్లా చూపిస్తా ఫ్రెండ్స్, నేను చూపించలేను కదా. సో అందుకే నేను ఫస్ట్ వచ్చి కొన్ని ప్లేసెస్ ఏ ప్లేస్కి వెళ్తే ఇక్కడ ఎట్లుంటుంది, మనం ఇక్కడ తిరగాలంటే సౌకర్యం ఉందా లేదా,
అంటే ఇప్పుడు మనం అంటే అంత వీఆర్ నాట్ ఏ రిచ్ కిడ్స్ ఫ్రెండ్స్. ఏదో ఉంది అంటే ఉంది, దేవుడు ఇస్తుండు, తినడానికి తిండి ఇస్తుండు, ఉండడానికి ఇల్లు ఉంది, చేసుకోవడానికి పని ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇంకా కావాలి లైఫ్లో. మనిషికి జీవితంలో ఎంత ఇచ్చినా దేవుడు మనిషికి తక్కువగానే అనిపిస్తుంది, కానీ ఎక్కువగా ఉంది అని ఏ రోజు అనిపించదు. సో నాకు కూడా అంతే ఫ్రెండ్స్. కానీ నాకు సంతోషపడే విషయం ఏంటంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే నా తల్లి తండ్రి ముఖ్యంగా కారణం ఫ్రెండ్స్. చాలా కష్టాలలో అనుభవించిన తర్వాతకి ఈరోజు నేను సంతోషంగా నేను జీవితంలో ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్.